పెన్సిల్ కనపడితే దాన్ని ఎందుకు చెక్కకూడదని, చాక్ పీస్ కనపడితే దాని మీద ఎందుకు చెక్కకూడదని, కోడిగుడ్డు కనపడితే దాని మీద ఎందుకు చెక్కకూడదని, ఇలా మనలోని రకరకాల అవతారాలన్నీ బయటికి వస్తూ ఉంటే ప్రతి అవతారాన్ని అయితే మనం బయట పెడతా ఉంటాం. ఈ విధంగా మనలో చాలా అవతారాలుండి. అందుకే నా ఛానల్కి సంతోష్ దశావతారం అని పెట్టా. ఇంకా హాయ్ అండి, హలో, నమస్తే. మరోసారి వీడియో ద్వారా మీ ముందుకు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ వీడియో ఉద్దేశం ఏందయ్యా అంటే, మనము డబ్బాలు కొట్టడం, గతంలో ఒక వీడియో పెట్టా కదా, డబ్బాలు కొట్టి శ్రమదానాన్ని 2 రాష్ట్రాలకి డొనేట్ చేస్తాను రోజుకి 5-10 నిమిషాలని. ఆ వీడియో నా భార్యకి నచ్చల. కారణం ఏందయ్యా అంటే, తనకి నేను డబ్బాలు కొట్టడం నచ్చలేదంట. ఎందుకు నచ్చలేదంటే, నేను మా ఆయన బిల్డింగ్ పని చేస్తానని చెప్పాను, నువ్వేమైతే డబ్బాలు కొట్టి వీడియో పెట్టావు, మాకు అవమానంగా ఉంది అంది. అంటే తన ఉద్దేశం ఏమైండిద్దంటే, ఒక భార్య ఏం కోరుకుంటా ఉండిద్దంటే తన భర్త ఓ మంచి పని కలిగి ఉండాలని. అంటే బెటర్, అంటే తీసేసిన పని ఏం కాదు. ఇప్పుడు ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారనుకో, ఒక కానిస్టేబుల్ ఉద్యోగం అనేది ఉన్నతమైంది. కానీ ఒక ఎస్ఐ స్థానంలో ఉండేవాళ్ళు ఏంటంటే దాన్ని కానిస్టేబుల్ని కొంచెం తక్కువగా చూస్తూ ఉంటారు. ఆ డిఎస్పీ రకరకాలుగా ఉండిద్ది. ఎవరైనా తనున్న పరిధి నుంచి వాళ్ళు ఇంకొంచెం హైలీగా చూపించుకోవాలి, లేదా కొంచెం బెటర్గా చూపించుకోవాలి, మంచి పని కలిగి ఉన్నాము అని తెలియపరచాలని భార్య అనుకుంటా ఉండిద్ది. పిల్లలు కూడా అదే అనుకుంటా ఉంటారు. మా నాన్న కూడా ఒక మంచి పని చేస్తా ఉంటే వాళ్ళకి హ్యాపీగా ఉంది, సంతోషంగా. అంటే కొన్నిటికి విలువ, అంటే ఏ పని చేయటం నా ఉద్దేశంలో తప్పు కాదు. నేను అన్ని పనులు చేస్తాను న్యాయంగా. న్యాయంగా డబ్బులు వచ్చే పని ఏది చేసినా ఎవరైనా తప్పు లేదనమాట. ఎందుకంటే పని వాళ్ళకి అవసరం, డబ్బు మనకు అవసరం. ఏ పని చేసినా న్యాయంగా తప్పు లేదు. ఏ పని చేయకపోవటం తప్పు. ఇంటికాడ ఊరకుండటం తప్పు, లేదా చేసిన డబ్బుల్ని ఇంట్లో వేయకుండా తాగి తిరిగి అది కూడా తప్పే. కాబట్టి నా ఉద్దేశంలో ఏ పని చేసినా తప్పులేదు. మేము పెయింట్ వేస్తాం, వెల్డింగ్ చేస్తాం, అసలు కాంట్రాక్ట్ తీసుకొని ఒక పెంకుటిల్లు కూడా పడేసాం. మళ్ళీ ఇట్లా ఈ విధంగా డైలీ అయితే పాత నమ్మకొట్లు, మోటార్లు, మిక్సీలు, ఫ్యాన్లు, గ్రైండర్లు, వాషింగ్ మిషన్లు, ఏసీలు అన్నీ పగలగొడతాం అనమాట. బాగు చేయటం అదిలే, అన్నీ సుబ్బి మారుతాము. ఈ విధంగానైతే నేను ఏ పనైనా చేస్తాను. దాంట్లో నేను మాత్రం సిగ్గుపడను. న్యాయంగా ఏ పనైనా చేయొచ్చు. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే భార్య పిల్లలు అంటే మనం కొంచెం హైలీగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. అది తప్పులేదు, వాళ్ళు అలా ఉంటారు. అయితే ఇప్పుడు ఏంటంటే నేను చేసే ఒక పనిని చూపిస్తూ ఉంటారు. అంటే నువ్వు నిలకడగా ఒక పని చేయవని మీరు అనొచ్చు. నేను ఒక 20 సంవత్సరాలు ఒకే కంపెనీలో ఫిట్టర్గా చేశా. బట్ అది తప్పితే ఆ పని చేస్తానే మనం అనేకమైన పనులు నేర్చుకున్నాం. వెల్డింగ్ నేర్చుకొని మనకు అవగాహన లేని ఒక సోడా బండి, ఫౌంటైన్ సోడా బండిని గురించి తెలుసుకొని ఆ బండిని తయారు చేయడం జరిగిందనమాట. 3 నెలలు నేను వీక్లీ నాకు సెలవు వచ్చిన రోజల్లా గుంటూరు, విజయవాడ తిరిగి దాని గురించి తెలుసుకొని సొంతంగా ఆ బండిని అయితే తయారు చేయడం జరిగింది. అలాంటి 4-5 బళ్ళు చేశాననమాట. అదొక అవతారం. ఆ అవతారం కూడా ముగిసింది. అంటే నాకేందంటే ఈ పని చేస్తా ఉన్నాం, మధ్య మధ్యలో అలా టచ్ చేస్తూ ఉంటాం అనమాట. పెన్సిల్ కనపడితే దాన్ని ఎందుకు చెక్కకూడదని, చాక్ పీస్ కనపడితే దాని మీద ఎందుకు చెక్కకూడదని, కోడిగుడ్డు కనపడితే దాని మీద ఎందుకు చెక్కకూడదని, ఇలా మనలోని రకరకాల అవతారాలన్నీ బయటికి వస్తూ ఉంటే ప్రతి అవతారాన్ని అయితే మనం బయట పెడతా ఉంటాం. ఈ విధంగా మనలో చాలా అవతారాలుండి. అందుకే నా ఛానల్కి సంతోష్ దశావతారం అని పెట్టా. ఇంకా 10 రకాల విభిన్నమైన రకరకాల టాలెంట్లు, కోణాలు మనలో ఉన్నాయి. ముందు ముందు మంచి మంచి వీడియోలు అయితే మీ ముందుకు వస్తాయి. మీరు ఖచ్చితంగా నన్ను ఎంకరేజ్ చేస్తారు. ఇలాంటి వీడియోలు మన తెలుగులో ఇన్ని టాలెంట్లు ఉండేవాళ్ళు ఉండొచ్చేమో కానీ నాకైతే కనపడలేదు. కాబట్టి మీరు ఖచ్చితంగా నన్ను ఆదరించండి. నేను వెల్డింగ్ కూడా చేస్తాను. ఆ వెల్డింగ్లో కూడా ఎలాంటివి చేస్తామంటే మనం అన్నీ ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి మనం చేసిన కొన్ని మీకు చూపిస్తాను. హైలైట్ అయినవి ఏంటంటే, మనల్ని ఎప్పుడు పిలుస్తా అంటే పండగలకి, క్రిస్మస్ అప్పుడు, ఏదైనా మీటింగ్స్ అప్పుడు బ్యాక్గ్రౌండు, ఏదైనా డిజైన్స్ చేయటానికి, అలాంటి వాటికి అపార్ట్మెంట్లో పూల కుండీల కింద అవి చేయటానికి, ఇట్లాంటి వాటికి చెప్తూ ఉంటారు. నేను చేసినటువంటి మీకు కొన్ని చూపిస్తాను. నేను ఇంకొక అన్న ఉన్నాడు, రమేష్ అన్నని. వాళ్ళు నన్ను ఫస్ట్ అప్రోచ్ అవుతారు. మాకు ఇలాంటి ఇంత హైటు ఇవి కావాలంట. అప్పుడు నేను రేషియో అవన్నీ రాసుకొని ఎంత ఉంటే బాగుంటుంది ఏంటి కథ అని నేను ప్లాన్ చూసి చెప్తాను. ఆ తర్వాత వర్క్ రమేష్ అని నేను కలిసి చేస్తూ ఉంటాం. ఈ విధంగా మేము తయారు చేసింది ఈ ట్రీ, క్రిస్మస్ ట్రీ 50 అడుగులు ఉంటుంది. బట్ అది తిరుగుతూ ఉంటుంది అన్నమాట, రొటేట్ అవుతూ ఉంటుంది. అది చాలా హైలీ రిస్క్. పైకి ఎక్కి తీగ కట్టుకొని చివరన వెల్డింగ్ చేయడం జరిగింది. అది బాగా రిస్క్ అనమాట. తీగ అయితే
కాబట్టి అలాంటి రిస్క్‌లి పనులు చేశామనమాట. ఇంకోటి ఏందంటే రీసెంట్‌గా చేసాం ఇది క్రిస్మస్ ట్రీ. దానిలో భయంకరంగా ఉంది. ఎందుకంటే నైట్ 11కి వీడియో షూట్ చేస్తున్నా. ఇంకా నాలో సోమరితనం ఎంత ఎక్కువంటే ఈరోజు ఆదివారం ఉదయం నుంచి వీడియో చేయాలా, ఎవరిని ఫ్రెండ్స్‌ని కలవకూడదని, ఫ్రెండ్స్‌ని కూడా కలవకుండా ఇంట్లోనే కూర్చొని 11కి వీడియో చేస్తున్నానంటే సిగ్గు లేదనే చెప్పాలి. కాబట్టి ఆహ్, ఆ విధంగా ఇది రొటేటర్‌ది పక్కన రింగు ట్రీ, ఆ రింగు స్టార్ గూడా ఉంది గదా! దీనికి గూడా మనం వర్క్ చేసాం. ఇంకా ఈ విధంగా కొన్ని వెల్డింగ్ వర్క్ గూడా మన దగ్గర ఉంది. ఇంకా రాబోయే రోజుల్లో మంచి మంచి వీడియోలయితే వస్తాయి. చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్